వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. గత మాసం అంతయు మనల్ని దేవుడు ఆశ్రయించి కాపాడి మరొక నూతన మాసంలోకి మనల్ని అందరూ నడిపించిన విధానాన్ని కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన రాత్రి కాలం అంతా ఆయన సన్నిధిలో మనల్ని అందరినీ భద్రపరుచుకొని మరి ఒక ఉదయకాలానికి మరి ఒక మంచి దినంలో మనల్ని అందరూ ప్రవేశపెట్టిన ఆ దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే కూడా మీకు కూడా మా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని ఆశ్రయించి కాపాడాలని దేవుని ప్రార్థిద్దాం. అలాగనే ఈరోజు దేవుడు మనకిచ్చిన మంచి గొప్ప వాగ్దానం ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనం. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆ మాట ఎవరు చెప్తుండదు? దేవుడు ఇసాకు దేవుడు ఆ వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకు నీ సంతానమునకును ఈ దేశములన్నీ నీ తండ్రి యొక్క అబ్రహాంతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చు ఆకాశ నక్షత్రములను నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. అబ్రాహాముకు వాగ్దానం చేసిండు దేవుడు. నీ కుమారులు నేను ఆశీర్వదిస్తాను, నీ కుమారులు నీ వంశాన్ని నేను ఆశ్రయించి కాపాడుతానని దేవదేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అలాగనే ఇసాక్కి దేవుడు నీకు నేను తోడయ్యున్నాను, నిన్ను ఆశీర్వదించేదనని దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అలాగనే ఆ దేశమందున్న వాడై దేశవాసుడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతులు ఫలములను పొందెను. గొప్ప దేవుడు. మనం ఏదైనా కానీ మనం దేవుడిని అడిగితే మన కుటుంబాలని మనల్ని 100 అంతులుగా ఆశీర్వదిస్తాడు. గొప్ప దేవుడిని విశ్వసించి నమ్మి ప్రార్థిస్తే మనం మనం పొందుకున్నాము అనేది మనం కానీ దేవుడిని కానీ నమ్మకగలిగితే అవన్నీ మనకు దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి దేవుడిని నమ్ముకుందాం, ప్రార్థన చేద్దాం. ఇప్పుడు అబ్రహాంకి దేవుడు ఇచ్చిన వాగ్దానంతో వాళ్ళ కుమారుని ఎట్లయితే ఆశీర్వదిస్తాడు, మనము మన కుటుంబాన్ని మనం ప్రార్థనలో ఉండి మనం కానీ దేవుడిని కానీ వేరిని అనుసరిస్తే, దేవునితో నడుచుకుంటే మనల్ని మన బిడ్డలను కూడా దేవుడు అలాగనే ఆశ్రయిస్తాడు. నేను మీకు తోడై ఉంటానని. మన బిడ్డలకు తోడై ఉంటాడు, మనకు తోడై ఉంటాడు. గొప్ప దేవుడు, అద్భుత కార్యుడు. అలాగనే మనం కూడా ప్రార్థనలో ఉందాం. అనుదినం మళ్ళా నూతన మాసం డిసెంబర్ మాసంలో మనం అందరం ప్రవేశించిన క్రిస్మస్ సీజన్ కనుక ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ప్రతి ఒక్కరు దేవునిలో ఉండి నడుచుకుంటే దేవుడు మనల్ని 30 అంతలు 100 అంతలుగా ఆశ్రయించి కాపాడతాడు. అలాగనే దేవుడు రెండవ వాగ్దానంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. కాబట్టి మనం ప్రతి విషయాన్ని మనం దేవునిగా అడిగితే ప్రతి విషయంలో మనకు గొప్పగా సహాయం చేస్తాడు. గొప్ప దేవుడు. తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇచ్చేదను, వెతుకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తాను రొట్టెని అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను నిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలను మీకు కోరుకును. అలాగే మీకు జరిగిన వారికి చేయుడి. చూసిందా? దేవుడు మన బిడ్డలకి మనం ఒక చెడ్డవారం అయ్యుండి కూడా మన బిడ్డలకు మనం మంచి ఈవులు ఇవ్వాలని చూస్తాము. కొంతమంది చెడు మార్గాలలో నడుస్తుంటారు, సైదాంశోదాలలో పోతూ ఉంటారు. కానీ వాళ్ళ బిడ్డలకి వాళ్ళకి తాగుడని వ్యసనం నుంచి బానిసలైనా ఏదైనా కానీ వాళ్ళ బిడ్డలకు మటుకు మంచిగా ఆహారం ఇస్తూ మంచిగా చూసుకుంటూ ఉంటారు.
అలాంటి మీరే మనుషులయ్యుండి మీరే అంత మంచిగా చూస్తే, దేవుడినైన మిమ్మల్ని సృష్టించుకున్న నేను, మిమ్మల్ని తయారు చేసుకున్న నేను, నా బిడ్డలకు నేనెందుకు ఈ మంచి ఈవులు ఇయ్యనని దేవుడు మనకి అంత గొప్ప ఇది ఇచ్చి ఉన్నాడు. రొట్టెనడిగితే రాళ్ళనిస్తానా? చేపలడిగితే పాములిస్తారా? అలాగనే మీరెంత మంచి ఈవులు ఇస్తారో గనుక, మీరెంత మంచిగా మీ బిడ్డలను చూసుకుంటారో అంతకంటే అధికంగా నేను చూసుకుంటా. కానీ మీరు నా మార్గంలో ఉండాలి, నన్ను అనుసరించాలి, నేను చెప్పిన మాటలు వినాలి, నా బోధనలు అంగీకరించాలి అని దేవుడు మనల్ని చేస్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వడును, వెదకుడి మీకు దొరుకును. కాబట్టి మనం అందరమే దేవుని సన్నిధిలో ఉంటూ ఈ నెలంతా కూడా దేవుడిని అడుగుదాం, దేవునికి ప్రార్థిస్తూ దేవుని మార్గంలో నడుచుకుందాం. నేను మీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించాను. ఈ నెలంతా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని, గొప్ప మార్గంలో మనం నడిపిస్తాడు. మనం ఎలాంటి సైతాన్ శోధనలు పడకుండా మనం సరైన మార్గంలో నడుచుకుంటూ మనం దేవుడిని అనుసరిద్దాం, ప్రార్థన నడుచుకుందాం. భూమిని ఆకాశం సర్వలోకం రీతిగా ప్రపంచం గొప్ప దేవుల తండ్రి, గడిచిన మాసం అంతే ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని మరి ఒక మంచి మాసంలో మమ్మల్ని నడిపించిన విధానాన్ని నీకు పెళ్లి స్థితిలో సూత్రాలు తెలిసిన గొప్ప దేవుడివి, అద్భుత కార్యుడివి, ఆశ్చర్యకార్యుడి, మహింగల తండ్రివి నాయన, సమస్తం ఎరిగిన దేవుడు కనుక ప్రభా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడివి, మా తలంపుల పుట్టుకమని పెరిగిన దేవుడు నాయన ప్రభా, నీకు మరుగైన విషయం అంటూ ఏమీ లేదు కనుక ప్రభా, ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలై ప్రభా నాయన నీ ముందు బ్రోకరించి కన్నీటితో ప్రభా, వారి అవసరాల నిమిత్తమై ప్రభా, వారి సమస్యల నిమిత్తమై ప్రభా, వారి కుటుంబ అవసరాల నిమిత్తమై పడ్డ బిడ్డల నిమిత్తమై ప్రభా నాయన వారు నిన్ను అడుగుతున్నారు తండ్రి ప్రభా. ఎంతమంది అనారోగ్యాలతో బాధపడుతూ నిన్ను ప్రాధేయపడి అడుగుతున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరినీ ప్రభా ఏ అవసరాల నిమిత్తమై నేను అడుగుతున్నారు, ప్రతి ఒక్క బిడ్డను మీరు తట్టండి, ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీకే తోడుగా ఉండి ఆశ్రయించి వాడి అవసరాలను తీర్చగలరని వేడుకుంటున్నాం తండ్రి. నన్ను నమ్మి ప్రభా నాయన మీరు పొందుకున్నారని చదివించిన ఎలా ప్రభా నాయన అవి నెరవేరుస్తానని చెప్పిన నా గొప్ప దగ్గర తండ్రి. ఆ బిడ్డలు ఏమైతే అడుగుతున్నారో తండ్రి అవి పొందుకునేలాగా నా బిడ్డలకు సాయం దయచేయండి. గొప్ప దేవుడు నాయన ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్న నా తండ్రి, ప్రతి కుటుంబంలోని ప్రభనైనా గొప్ప కార్యాలు చేసి ప్రభా నీవే తోడుగుండి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగనే ప్రభా నాయన ఎక్కడైతే యవన బిడ్డల ప్రభానైనా సైతాన్ సోదరులకు సైతాన్ శక్తులు లొంగి తాగుడని వ్యసనం బలే అవుతున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరినీ మీరు జీవించి ఆలోచించండి. సరైన మార్గంలో నడుచుకుంటే వారు సాయం దయచేయండి, వాళ్ళ మార్పును దయచేయండి తండ్రి. నీ మందిరంలో ప్రభా బిడ్డలు మోకరించి ప్రార్థించి ప్రభానైనా ఇదిగో ప్రభా నీ వాక్యం తెలుసుకుని ప్రభా సరైన మార్గంలో నడుచుకుంటే యవన బిడ్డలకు సహాయం దయచేయండి. అలాగే ప్రభా మా కుటుంబాలను కూడా మీరు దీవించండి. మా ఇరువురిని ఆశ్రయించి కాపాడండి. మా ఇరువురికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేసి పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. షాప్ విషయంలో కూడా సాయం దయచేయండి. దాన్ని సక్రమంగా నడిపించుకుంటూ మాకు మంచి తెలివిని, జ్ఞానాన్ని ప్రభా నాయన ఓర్పును, శాంతాన్ని మీరు ప్రసాదించండి. షాప్ చుట్టూ యొక్క బంగాళాదుంపలు కావాలి ఉంచండి. దాన్ని సక్రమంగా నడిపించుకునే భాగ్యాన్ని మా ఇరువురు దయచేయండి. పొలం విషయంలో కూడా సాయం దయచేయండి. అబ్బా ఎవరైతే ఆక్రమించుకుని ఉన్నారో తండ్రి వారి మనసులు మార్చండి. ప్రభానైనా వారికి మంచి హృదయాలను కలుగజేసి ప్రభానైనా మా పొలాన్ని మాకు సాధన పరచులాగా మీరు సాధన దయచేయండి. పై అధికారులకు కూడా మంచి మనసును దయచేయండి. మా పొలాన్ని మాకు ఇచ్చేలాగా వారికి ప్రభా సాయం దయచేయగలని వేడుకుంటున్నాం. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్న తండ్రి, మీకు అసాధ్యం ఉన్నటువంటిది ఏమీ లేదు కనుక ప్రభానైనా మా అవసరతలు ఎదిగిన దేవుడు కనుక ప్రభా ఫలం ఇచ్చిన మీరు సాయం దయచేసి మా కుటుంబాన్ని 30 దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం. మాలాగా ఎంతమంది బిడ్డలై ప్రభా నాయన ఈ ఉదయకాలంలో మరపెడుతున్నారో తండ్రి, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుగుండా ఆచరించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే ఎంతమంది యవన బిడ్డల ప్రభా నాయన దూరదేశాల్లో ప్రభా నాయన చదువు విషయాలు అయితేనే, ఉద్యోగ విషయాలు అయితేనే వెళ్ళి ఉన్నారో తండ్రి, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి. యవన బిడ్డల ప్రభానైనా ఎలాంటి సైతాన్ సోదరులు, సైతాన్ శక్తులకు లొంగక ప్రభానైనా నీ వాక్యానుసారంగా నడుచుకుంటాక బిడ్డలకు సహాయం దయచేయండి. బిడ్డల చుట్టూ నీ యొక్క బంగారు దూతలు కావాలంచండి. వాళ్ళు రాకపోక విషయాల్లో మీరే తోడుగుండి ఆశించండి. అలాగే ప్రభానైనా ఇంకా ఎంతమంది బిడ్డలు ప్రభా విదేశాల్లో ఉన్నారో ప్రభా లాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఇక్కడ చదువుతున్న యవన బిడ్డల మీద దీవించి ఆశించండి. ఉద్యోగాల నిమిత్తమై ప్రభా ఎంతమంది బిడ్డల్ని ముందు మ్రోగరించి ప్రార్థించి వేడుకుంటున్నారో బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. అలాగే ఎంతమంది తల్లిదండ్రులు ప్రభా బిడ్డల మ్యారేజ్ల విషయాలు అయితే ప్రభా నిన్ను అడుగుతున్నారు తండ్రి ప్రభా, అలాంటి బిడ్డలందరూ ప్రభా నాయన బిడ్డలకు మంచి మ్యాచింగ్ దొరికి ప్రభా బిడ్డలకు మ్యారేజ్లు అవ్వలేగినా కూడా మీరు సహాయం దయచేయండి. అలాగే ఈ క్రిస్మస్ ప్రభా నాయన ఈ డిసెంబర్ నెలలో ప్రభా ఎంతమంది బిడ్డలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో ప్రభా బిడ్డలందరికీ మీరు సాయం దయచేయండి. ఎంతమంది ప్రభా అనారోగ్యాలతో బాధపడుతున్నారో ఆరోగ్యాలు దయచేయండి.
ఇదిగో ప్రభా నాయన వృద్ధాప్యంలో ఉండి నీ వాక్య పరిచయం చేస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి సంఘాలను మీరు దీవించి ఆశించండి. అలాగే ఎంతమంది బిడ్డలు ప్రభా నాయన విలేజ్లలో పేదవారికి ప్రభా నాయన ఆర్థికంగా సహాయం అందిస్తూ ప్రభా పరిచర్య చేస్తున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. బిడ్డల రాకపో విషయాలు మీరే తోడుగుండి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా నాయన ఎంతమంది ప్రభా నాయన యవన బిడ్డల ప్రభా నీ వాక్య పరిచర్య చేస్తున్నారా ప్రభా. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశించి కాపాడి నీ కృపలో భద్రపరచుకొని ప్రభా. బిడ్డలు ఎలాంటి సైతాన్ శక్తులలో ప్రభా నాయన నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నాయన మేము ఈ వాక్యాన్ని యూట్యూబ్లో ప్రభా నాయన మేము చదువుతుండగా ప్రభా ఆ వాక్యాన్ని చదివి ప్రభా విపులంగా చెప్పుటకు ప్రభా మాకు మంచి తెలివిని జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించండి ప్రభా నాయన. అలాగే ప్రభా నీ చిత్తమై ఉంటే ప్రభా నాయన నీ వాక్య పరిచయం చేయటం కూడా మమ్మల్ని వాడుకోగలని వేడుకుంటున్నాను తండ్రి. మా హృదయాలలో ఎలాంటి కల్మషం ఎలాంటి చోదరులున్న ప్రభా తీసివేసి ప్రభా నీకు ప్రభా నాయన నీ సాక్షులుగా మేము నిలబడలాగిన ప్రభా మీరు మాకు తోడయ్యండి ఆశ్రయించి మా కుటుంబాల్లో ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు పేరు వరుసను దీవించి ఆశించండి. మా కుటుంబాలన్నిటికీ మీ కృపలో భద్రపరచుకోగలని మా ప్రభువును తన కుమారుడైన ప్రేయస్పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికి మాకు నిండైన వందనాలు. గత నవంబర్ మాసం అంతా దేవుడు ఆశించి కాపాడి మరి డిసెంబర్ నెలలో మనం వాళ్ళందరూ ప్రవేశపెట్టిన విధానాన్ని కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. అలాగని ప్రతి అవసరత నిమిత్తమై దేవుని ప్రార్థించండి. మీకు నేను తోడుగా ఉంటానని దేవుడు మనకు వాగ్దానం చేసినాడు. వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మనం అందరం ఈ దినమంతా ప్రార్థనలో నడుచుకుందాం. మీ అందరికి మన నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాం.